నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. లాలా అత్తమ్మా, శనక్కాయలు తింటావేంటి? వద్దులే, మళ్ళీ పళ్ళు నొప్పులు అంటాం. ఏంటత్తం ఇది? నీ యాక్షన్ కి నా రియాక్షన్. బాగుంది, చాలా బాగుంది. అత్తమ్మా, మన విష్ణుగాడు ఎవరన్నా పిల్లనేసి ఇంటికి వచ్చాడనుకో, నువ్వేం చేస్తావు? చెప్పు తీసుకుని కొడతాను. చెప్పు రెడీగా ఉంచుకో. ఇగో ఇటు చూడు, ఓ లుక్ వేసుకో. లుక్ వేసుకో అక్కడ. చెల్లెమ్మా, బావా, తొందర రండి. నీ కొడుకు పెళ్ళైపోయింది, కొత్త కోళ్ళు ఇంటికి వచ్చేస్తుంది. తొందర రండి, తొందర రండి. ఆగండి 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 ఇక్కడే. ఈడల సొత్తం ఏంటే పిచ్చి మొహమా? కొత్త జంటకి ఆడతావాలి కదా. వెళ్ళి తీసుకురా, వెళ్ళు, త్వరగా వెళ్ళు. కొత్త జంట ఏంటి మావయ్య? నా తెలుసులేరా. అమ్మా, నువ్వు అక్కడే ఉండు. హారతి ఇచ్చిన తర్వాత కుడికెళ్ళి లోపల పెడుతుంది కానీ. మావయ్య, నేనేమైనా పెళ్లి చేసుకొని వచ్చానా? హారతి ఇస్తాము, ముందు కుడికాలు లోపలికి పెట్టి రావాలంటావు. నువ్వు పద కీర్తి. విష్ణు, ఈ అమ్మాయి మున్సిపల్ చైర్మన్ బాపినీడి గారి అమ్మాయినండి. అయ్యో, చల్లగా ఉండమ్మా. చల్లగా ఉండమ్మా. విష్ణు, ఈ అమ్మాయిని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? తను కాలేజీలో నా ఫ్రెండ్ అమ్మా. ఎప్పటి నుంచో మిమ్మల్ని పరిచయం చేయమని గొడవ చేస్తుంటే ఇప్పుడు పిలిచాను. కూర్చోమ్మా. అంకుల్, నన్ను కూర్చోమని చెప్పి మీరందరూ నించున్నారేంటి? కూర్చోండి అంకుల్, కూర్చోండి. బామ్మగారు, మీరు కూర్చోండి. విష్ణు, ఒరే విష్ణు, అయినా వీళ్ళ నాన్నకి మనకి పడదు కదా. అసలు మీ ఇద్దరికి ఎలా కలిసింది? పెద్దవాళ్ళేదో మాట మాట అనుకుంటే దానికి పిల్లలమైన మేము విడిపోవాలా బామ్మగారు? వాళ్ళ మధ్య గొడవ ఈ మధ్య జరిగింది, కానీ మా స్నేహం దానికంటే ముందు నుంచి ఉంది నానమ్మ. ఓహో. నాకు సంబంధించిన ఏ విషయమైనా మా ఇంట్లో వాళ్ళకంటే నేను ఎక్కువ విష్ణుతోనే షేర్ చేసుకుంటా. తనంటే నాకంత ఇష్టం. ఐ మీన్, తను నన్ను అంత అర్థం చేసుకుంటాడని. తనంటే అంత అభిమానం. ఎంతైనా తను మీ అబ్బాయి కదండి. ఆ మంచితనం, మంచి మనసు ఎక్కడికి పోతుంది చెప్పండి? అల్లుడు, సోపేస్తున్నట్లేదు. ఏంటండి, గెస్ట్గా ఫస్ట్ టైం ఇంటికొచ్చాను, కాఫీ కూడా ఇవ్వరా? నిర్మల, కాఫీ తీసుకురా. అమ్మా, మనకి ఏమాత్రం ఆస్తుంటదేంటి? ఆ అకౌంట్స్ ఏవి నాకు తెలియదు అంకుల్, కానీ నేనేం అడిగినా మా డాడీ కాదనరు, వెంటనే తెచ్చిస్తారు. నిజమేనమ్మా, డబ్బుంటే కొండ మీద కోతిని తీసుకొచ్చేయచ్చు. కాఫీ తీసుకో. కాఫీ చాలా బాగుందా ఆంటీ? వచ్చినప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నాను,
ఎవరు ఏం మాట్లాడట్లేదేంటి? అంటే నేను మీ ఇంటికి రావడం ఎవరికీ ఇష్టం లేదు కదా? అలాంటిదేం లేదమ్మా. మా గురించి చెప్పడానికి ఏముంది? వీడింతకు ముందే చెప్పుంటాడు కదా. ఇక తెలియాల్సిందంతా మీ గురించే. అల్లుడు